శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల, ఐక్యూఏసీ సృజన తెలుగు భాషా మండలి, శ్రీ స్వర్ణారాం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో దుర్గాబాయ్ దేశ్ముఖ్ జయంతిని పురస్కరించుకొని అవగాహన శిబిరం ఘనంగా నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్ త్యాగరాయ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ ఎం మునిరత్నం మాట్లాడుతూ, తెలుగు భాషను పరిరక్షించడం, అభివృద్ధి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థులు మాతృభాష పట్ల ప్రేమ, గౌరవం పెంపొందించుకొని తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దుర్గాబాయ్ దేశ్ముఖ్ జీవితం నేటి యువతకు ఆదర్శమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా శ్రీ చవల రంగయ్య చెట్టి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ అధినేత శ్రీ ఊటుకూరు శరత్ కుమార్ గారు కళాశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో తెలుగులో అత్యధిక మార్కులు సాధించిన 9 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఉపకార వేతనాలు అందజేసి అభినందించారు. అలాగే ఎస్కేపీడీ ఎన్టీటీఎఫ్లో ప్రతిభ కనబరిచిన ఒక విద్యార్థికి విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో ల్యాప్టాప్ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ వనజ, డీన్ డాక్టర్ పివి వనిత, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ పి భరిణి కుమారి, తెలుగు శాఖాధ్యక్షురాలు డాక్టర్ పిఎస్ మైథిలి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన శ్రీ స్వర్ణారాం ఫౌండేషన్కు కళాశాల యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. మా యొక్క స్కూల్ విద్యార్థులు, రాబోయే మన కళాశాల విద్యార్థులు, మా యొక్క చిన్ని స్వాగతం. ఈ చిన్ని స్వాగతమే తర్వాత సంవత్సరం పెద్ద స్వాగతం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని అన్నిత్య ప్రసార మాధ్యమాలకు అందిస్తున్నటువంటి మన యొక్క ప్రసార మాధ్యమాల వారికి మా యొక్క ప్రత్యేకమైన స్వాగతం. But many of you spoke about Durgabai Deshmukh. What I've understood from that is she's a social reformer, the lawyer, and a politician, and a freedom fighter, right? So, innoru mukyamana vishayam, right? She's alumna of Madras University. Madras University of MA political science pananga. Adukappuram she has done her Graham and civil disobedience movement and Name Paniyakana. Ungalku theriyum Andhra Mahila Sabha ஆரம்பிச்சது உண்டா? இதெல்லாம் எனக்கு புரிஞ்சது. నిండు సార్థకత వహిస్తుందని అనుకుంటున్నాను. కారణం ఇక్కడ జరిగిన కొన్ని విషయాలు మాత్రం మీతో పంచుకుంటాను. వాళ్ళు చెప్పదలుచుకుంటాను. కాలోజీ అనే ఒక కవి అంటారు, భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష కావాలి అని.